హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఉద్యోగ పెన్షనర్ల అదనపు పెన్షన్‌కు సంబంధించి ఒక అత్యంత ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం. వృద్ధాప్యంలో పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో అదనపు పెన్షన్ అమలు విధానంపై మార్పులు చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం 80 సంవత్సరాలు పూర్తయ్యాకే అదనపు పెన్షన్ ప్రారంభమవుతుంది. అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వైద్య ఖర్చులు, నిత్యావసర సరుకులు ధరల పెరుగుదల కారణంగా వృద్ధాప్యంలోనే పెన్షనర్లు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా 65-85 ఏళ్ల మధ్య కాలంలో ఆదాయం పరిమితంగా ఉండటం వల్ల వారు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని పెన్షనర్ల సంఘాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని పార్లమెంటరీ కమిటీలు, పెన్షనర్ల సంఘాలు కలిసి అదనపు పెన్షన్‌ను ముందుగానే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాయి. వారి డిమాండ్ ప్రకారం 65 సంవత్సరాల వయస్సు నుంచి 5% అదనపు పెన్షన్, 70 ఏళ్లకు 10%, 75 ఏళ్లకు 15%, 80 ఏళ్లకు 20% అదనపు పెన్షన్ ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ విధానం అమలు చేస్తే వృద్ధాప్యంలో ప్రారంభ దశ నుంచే పెన్షనర్లకు ఆర్థిక భరోసా లభిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు పెరిగే వయస్సులో ఈ అదనపు పెన్షన్ ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇప్పటివరకు 80 ఏళ్ల వరకు వేచి చూడాల్సి రావడం వల్ల చాలామంది పెన్షనర్లు ఆ ప్రయోజనాన్ని పూర్తిగా పొందలేకపోతున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ కొత్త స్లాబ్ విధానం అమలు చేస్తే పెన్షనర్ల జీవన ప్రమాణాలు మెరుగుపడటమే కాకుండా వారికి గౌరవప్రదమైన జీవితం గడపడానికి కూడా తోడ్పడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి అదనపు పెన్షన్ వ్యవస్థలో మార్పులు చేయాలని, ముఖ్యంగా 65 ఏళ్ల నుంచే దశలవారీగా పెన్షన్ పెంపు అమలు చేయాలని పెన్షనర్లు, సంఘాలు, కమిటీలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఈ అంశంపై సానుకూలంగా స్పందించి త్వరలోనే సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిద్దాం.